అందరికీ వందనాలు. నా పేరు జాన్మార్. నేను తోటపల్లిగూడూరు మండలం మాచల్లవరపాలెం గ్రామం నుంచి ఎల్ఈఎఫ్ క్రైస్ట్ చర్చ్ నుంచి వస్తున్నాను. మా పాస్టర్ గారి పేరు రెవరెండ్ బి డేవిడ్ బ్రేనర్డ్ గారు. నేను ఈ సమయంలో పాడబోతున్నటువంటి పాట నా తోడుగా ఉన్నవాడవే అనే సాంగ్. దయచేసి నేను మొట్టమొదటిసారిగా ఆడిషన్స్కి వస్తున్నాను కనుక నేను రచించినది స్వరకల్పన ఏది తెలుసుకోలేకపోయాను. దయతో నన్ను క్షమించండి. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడిచినా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. థ్యాంక్ యూ. మీ వాయిస్ రేంజ్ బాగా పలుకుతుంది, రేంజ్ బాగా పలుకుతుంది. అయితే మామూలుగా పాడేస్తున్నారు, జనరల్గా పాడుతున్నారు. జనరల్గా కాకుండా కొంచెం దాన్ని ప్రతి పదాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. పట్టుకోవడం అంటే కొంచెం గట్టిగా, అలా కాకుండా అకారం ఉండాలి ప్రతి దాంట్లో. అకారం వచ్చినప్పుడు అకారం పలకాలి, ఈ కారం వచ్చినప్పుడు ఈ పలకాలి. సరిరారి తరిరారి రారి తరి తరరా, ఆలోనే ఉండాలి. ఆలో నుంచి ఏత్రం ఇకారం అవి వెళ్తున్నాయి. ఓకే సార్. అంటే భాషని మీరు పట్టుకోవాలి అంటున్నారు. మీరు ఎలా మాట్లాడతారో అలాగే పాడాలి. ఓకే, అదొక్కడ ప్రాక్టీస్ చేయండి చాలు. అంత రేంజ్ పలుకుతుందంటే ఇంకొంచెం దీన్ని దృష్టి పెడితే పాట అందంగా వస్తుంది అనమాట. ఇంకా ఖచ్చితంగా సార్. ఓకేనైనా? ఓకే సార్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.